హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ కోడిగుడ్లు పులుసు పెట్టుకుందామండి. ఇలా ఉల్లిపాయలు తీసుకున్నాను. కోడిగుడ్లు, మామిడికాయ యేసుకొని పులుసు చేసుకుందామండి. ముందుగా ఈ గుడ్లని మనం బాయిల్ చేసుకుందాము. గుడ్లు బాయిల్ చేసుకోవటానికి నేను దీంట్లో ఫస్ట్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా గుడ్లది ట్రే పెట్టుకుని మనం ఒక్కొక్కటిగా గుడ్డు పెట్టేసుకోవాలి దీంట్లోని. ఇలా గుడ్లన్నీ పెట్టేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఇది ఆన్ చేసుకోవాలి. కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయండి. కొంచెం చల్లారపెట్టి నూనె అయితే వేడెక్కిందండి. జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగనివ్వాలి జీలకర్రని. జీలకర్ర అయితే వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఈ ఉల్లిపాయలకు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. బాగా ఎర్రగా వేయించుకోవాలి. నేను ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం, మనం కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. ఇది పులుసు కూరే కదండి, అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ఇప్పుడు దీంట్లో మామిడి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా దంచుకుని వేసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. గుడ్లు అయితే పెంకు తీసి పెట్టుకున్నానండి. పోల్చుకొని ఇలాగా మధ్యలో నాట్లు పెట్టుకున్నాను గుడ్డుకి. కొంచెం పులుసు లోపలికి దూరి బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడుకుతున్న పులుసులోకి గుడ్లు వేసేసుకోవాలి. అయితే ఉడుకుతుందండి. నేను దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటున్నానండి. అలాగే కోడిగుడ్లు కూడా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కోడిగుడ్లు పులుసు కూర అయితే రెడీ అయిందండి. ఇలా నూనె పైకి తేరాక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో మనం కొత్తిమీర చిమ్ముకుందామండి. కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా కుదిరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.